Welcome back to Pharma and Health YouTube channel. This is Veerabrahmam, certified registered pharmacist B.Pharm. సో ఈ వీడియోలో చాలా మంది మహిళలు ప్రెగ్నెన్సీ కొంతమంది కావాలి అనుకుంటున్నారు, కొంతమంది వద్దు అనుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ కావాలి అనుకునే వాళ్ళు ఏ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది, ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు ఏ రోజుల్లో కలిస్తే ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది అనేది చాలా మందికి క్లారిఫికేషన్ లేదు. అలా క్లారిఫికేషన్ లేక కొంతమంది కోలివింగ్లో ఉన్న వాళ్ళు కానీ, కొంతమంది బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, ఏదైనా అవసరమైనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కలవాలి అనుకున్న వాళ్ళు కలిసి వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయి అన్వాంటెడ్ కిట్ యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా మీకు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా, ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే విధంగా మీకు తెలియాలి. ఏ డేస్లో కలిస్తే వస్తుంది, ఏ డేస్లో కలిస్తే రాదు అని తెలియాలి అంటే ఫస్ట్ మీరు మీ సైకిల్లో, మీరున్న సైకిల్లో మీకు అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మీరు తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిఫికేషన్ వస్తుంది. సో ఇక్కడ మీకు అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దాన్ని బేస్ చేసుకొని మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది రాంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మహిళల్లో 3 కేటగిరీస్ వాళ్ళు ఉన్నారు. అంటే రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు, ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు, డిలేయిడ్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు. రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళు అంటే 28 రోజులకు కానీ లేదంటే 30 రోజులకు కానీ ప్రతి నెల పీరియడ్స్ వచ్చేవాళ్ళు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవాళ్ళు అంటే వీళ్ళకు కూడా ప్రతి నెల పీరియడ్స్ అయితే వస్తాయి, కానీ ఎప్పుడు వస్తాయి అనేది కొంతమందికి 20 రోజులకి, ఒక నెల 20 రోజులు, ఒక నెల 25 రోజులు, ఒక నెల 30 రోజులు, ఒక నెల 35 రోజులు అట్లా ఇర్రెగ్యులర్గా వస్తాయన్నమాట. తర్వాత డిలేయిడ్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి 35 రోజులకు రావచ్చు, 40 రోజులకు రావచ్చు, 50 రోజులకు రావచ్చు, లేదంటే 2 నెలలకి 3 నెలలకు కూడా ఎప్పుడు వస్తాయి అనేది లేట్గా వస్తూ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళని డిలేయిడ్ పీరియడ్స్ వాళ్ళు అని అంటారు. సో ఇక్కడ ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి, డిలేయిడ్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఎక్కువ శాతం మంది రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. సో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఈ వీడియోలో చూద్దాం, తర్వాత వాళ్ళని చూద్దాం. రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలుసుకుంటే మీకు ఎప్పుడు కలవాలి, ఎప్పుడు దూరంగా ఉండాలి అనేది చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మధ్యలో స్కిప్ చేశారంటే మీకు ఏమీ అర్థం కాదు. సో అయితే అండం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మీకు రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి, అంటే రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి కొంతమందికి 28 రోజులకి పీరియడ్ వస్తుంది, కొంతమందికి 30 రోజులకి పీరియడ్ వస్తుంది. సో అయితే మీకు పీరియడ్ వచ్చిన డేటు 28 రోజులకి పీరియడ్ వచ్చే వాళ్ళకి 2వ తారీఖున పీరియడ్ వచ్చిన మొదటి రోజు అనుకుంటే మీకు 2వ తారీఖు నుంచి 14 రోజులకి మీకు అండం అనేది రిలీజ్ అవుతుంది. 2వ తారీఖు నుంచి 14 రోజులు అంటే ఎప్పుడు వస్తుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 అంటే 15వ తారీఖు మీకు 2వ తారీఖున పీరియడ్ వచ్చిన మొదటి రోజు అనుకుంటే 15వ తారీఖున మీకు అండం రిలీజ్ అయ్యే డేట్ అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే మీకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అనేది ఇప్పుడు తెలుస్తుంది. మీకు అండం రిలీజ్ అయిన డేటు వచ్చేసరికి 15వ తారీఖు వచ్చింది, అంటే ఇది 14వ రోజు. సో ఈ రోజు నుంచి 5 రోజులు ముందుకి, 1 రోజు వెనక్కి, దీనిని ఫెర్టిలిటీ పీరియడ్ అని అంటారనమాట. సో దీనిని ఫెర్టిలిటీ పీరియడ్ అని ఎందుకు అంటారు అంటే ఈ 6 రోజుల పీరియడ్ ఏదైతే ఉంటుందో దీనిని ఫెర్టైల్ పీరియడ్ అని అంటారు. సో ఈ 6 రోజుల పీరియడ్ని ఫెర్టైల్ పీరియడ్ అని ఎందుకు అంటారంటే మీరు స్త్రీ పురుషులు ఇద్దరు ఎప్పుడైతే కలుస్తారో, కలిసిన తర్వాత పురుషుడి నుంచి స్పెర్మ్ సెల్ స్త్రీ శరీరంలోకి వెళ్తుంది వెజైనాలో నుంచి. సో అది వెజైనాలో కానివ్వండి, గర్భాశయంలో కానివ్వండి, అండాశయంలో కానివ్వండి 5 రోజుల పాటు, కలిసిన రోజు నుంచి 5 రోజుల పాటు యాక్టివ్గా ఫిమేల్ బాడీలో తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ స్పెర్మ్ జీవితకాలం 5 రోజులు అనమాట. అయితే అండం రిలీజ్ అయిన తర్వాత, అంటే
స్త్రీ శరీరంలో ప్రతి నెల ఒకే అండం ఒక్కరోజే రిలీజ్ అవుతుంది, ఒక్కటే రిలీజ్ అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో అండం రిలీజ్ అయిన తర్వాత మీకు 24 గంటలు అది యాక్టివ్గా ఉంటుంది. 24 గంటల తర్వాత డెత్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వస్తుంది అనేది క్లారిఫికేషన్ రావాలి అంటే, మీకు 15వ తారీఖు ఎగ్ రిలీజ్ అయిన డేట్ అనుకుంటే స్పెర్మ్ సెల్ జీవితకాలం 5 రోజులు కాబట్టి ఇక్కడ మీరు 11వ తారీఖు తీసుకుందాం. 11వ తారీఖు తీసుకుంటే 11వ తారీఖు నుంచి మీకు 5 రోజులు లెక్కేస్తే 1, 2, 3, 4, 5 తర్వాత ఇది ఎగ్ రిలీజ్ అయిన డేటు. ఎగ్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 24 అవర్స్ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి 16వ తారీఖు వరకు ఫెర్టిలిటీ పీరియడ్ అనమాట. అంటే మీరు 11వ తారీఖు కలిసినా సరే 16వ తారీఖు 15వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ 15వ తారీఖు 28 రోజుల ప్రెగ్నెన్సీ ఉన్న పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, 16వ తారీఖు 30 రోజుల పీరియడ్స్ ఉన్న వాళ్ళకి అండం రిలీజ్ అవుతుంది. అంటే 11వ తారీఖు మీరు ఇంటర్ కోర్స్ చేసినా సరే మీకు ఎగ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, అంటే 15వ తారీఖు ఎగ్ రిలీజ్ అవుతుంది కదా, ఇక్కడ స్పెర్మ్ సెల్ 5 రోజులు బతికుంటుంది కాబట్టి ఇక్కడ అండం రిలీజ్ అయిన వెంటనే దీంతో మిక్స్ అయిపోయి మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అవుతుంది. ఇది మెయిన్ బేసిక్ పాయింట్ ఇదనమాట. సో అయితే మ్యాక్సిమం మీకు అర్థం అయిందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి, చాలా క్లారిఫికేషన్గా చెప్పాను. సో ఇక్కడ మీరు ఇది కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ పీరియడ్ మిస్ అయిపోయింది. పీరియడ్ మిస్ అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ చేసుకుంటారు. మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని రోజుల ప్రెగ్నెన్సీ అనేది ఎలా తెలుసుకోవాలి అంటే, చాలామంది 2వ తారీఖు పీరియడ్ వచ్చింది, 2వ తారీఖు పీరియడ్ వచ్చింది అంటే మళ్ళీ 2వ తారీఖు మీకు పీరియడ్ రావాలి. సో మళ్ళీ 2వ తారీఖు పీరియడ్ మిస్ అయింది అంటే అప్పుడు మీరు లెక్కేసే లెక్కలో అయితే మీకు 30 రోజుల ప్రెగ్నెన్సీ అనుకుంటారు. కానీ ఇక్కడ మీకు ఓవలేషన్ జరిగిన టైము అంటే 15వ తారీఖు మీకు అండం రిలీజ్ అవుతుంది. సో మీరు ఎప్పుడన్నా కలవనివ్వండి, 11వ తారీఖు కలిసినా, 12వ తారీఖు కలిసినా, 13 కలిసినా, 14 కలిసినా, మీకు అండం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ రోజే మీకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయిపోతుంది. అంటే 15వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ ఈ రోజు నుంచి మీరు ప్రెగ్నెన్సీ డేట్ అనేది లెక్కేసుకోవాలి. అంటే ఈ రోజు నుంచి మీకు ఎన్ని రోజులు అయితే జరుగుతాయో అన్ని రోజుల ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. అంతేగాని 2వ తారీఖు నుంచి మీకు పిండం వయసు రాదు. అంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మీకు ఓవలేషన్ అనేది ఉండదు కాబట్టి 15వ తారీఖు మీకు ఓవలేషన్ టైం అనేది ఉంటుంది కాబట్టి 15వ తారీఖు మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోతుంది కాబట్టి ఆ రోజు నుంచి మీకు ప్రెగ్నెన్సీ డేస్ అనేది లెక్కేసుకోవాల్సి ఉంటుంది. సో అదండి. ఇక్కడ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఒక్కసారి కామెంట్లో కామెంట్ చేయండి. లేదు మీకు ఇంకా ఏదైనా దీని గురించి కానీ, సెక్స్ గురించి కానీ, లేదంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కాల్ మీ ఫర్ యాప్లో నుంచి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. సో నేనైతే మీకు డౌట్స్కి క్లియర్గా సమాధానం అయితే ఇస్తాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్దర్గా మనకి వచ్చే వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.